మేడం వస్తారు నాగమణి అరే రే రే ఇప్పుడు ఓకే ఇప్పుడు మేడం మీరు పట్టుకోండి ఎస్ఐ గారికి మన ఫోటోనే రావాలన్నా ఇప్పుడు దానిలో తీసుకుంది ఎస్ఐ గారికి తర్వాత నాకేమన్నా కూడా మీరు కూడా వచ్చారా? Women's Day to you all. ఎత్ర నారాయణ రమంతే తత్ర దేవత అంటారు. అందరికీ తెలుసు ప్రతి ఉమెన్స్ డే రోజు ఇది చెప్పుకునేదే. మనము ప్రతిరోజు చెప్పుకునేది నిజం చెప్పాలంటే ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారంటారు. నిజం చెప్పాలంటే మనము పూర్వకాలంతో పోలిస్తే చాలా వరకు మహిళలకి ఒక పెద్ద పీట వేస్తున్నారు. అది ఒప్పుకోవాలి మనం. చాలా సంతోషం. కొన్ని చోట్ల కొంచెం చూస్తున్నా కూడా మహిళలు ధైర్యంగా ఆ సిచ్యుయేషన్స్ ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ మహిళా లోకం అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. యాక్చువల్ గా మార్చి 8 ఉమెన్స్ డే అంటారు. ఆ 8 అనే నంబర్లోనే ఉంది మన ధైర్యం అనేది. ప్రతి నంబర్ చూస్తే 1 2 3 4 ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి నంబర్ వచ్చేసి కింద ఆగుతుంది. గమనించండి 1 2 3 4. కానీ 8 నంబర్ మాత్రం కింద ఆగుతూ పైకి లేస్తా ఉంటది. అది మహిళ అంటే. అంటే 8 నంబర్లో కూడా ఒక విశేషత ఉంది. అందుకే మహిళా దినోత్సవం మార్చ్ 8వ తారీఖు చేసుకుంటా ఉంటారు. ఎప్పుడు మహిళనమ్మ ట్రై చేద్దాం. గివ్ అప్ ఇవ్వద్దు. ఎప్పుడు మనం ట్రై చేయకుండా గివ్ అప్ ఇస్తా ఉంటారు చాలా మంది. అమ్మో మాకు చేత కాదు. లేదు, మహిళ తలుచుకోవాలి అంతే. సాధించడం అది వేరే విషయం. మనం తలుచుకోక ముందే గివ్ అప్ ఇస్తున్నాం చూడండి, అది పెద్ద తప్పు. సో ప్లీజ్ ఈరోజు ఉమెన్స్ డే రోజు నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ ట్రై టు డూ. మనం ట్రై చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, కంపేర్ చేసుకోవద్దు మన లైఫ్ ని ఇంకొకరితో. ఎప్పుడైతే కంపారిజన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి మహిళ ప్రతి ఒక్కరు ఏదో ఒక విశిష్టత ఉంటుంది మనది. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. మనం కంపారిజన్ స్టార్ట్ చేసినప్పుడు మనలో ఉన్న విశేషత అంటే మనలో ఉన్న ఒక గొప్పతనం ఉంటది కదా, అది కోల్పోతా ఉంటాం. సో మన గొప్పతనం అనేది మనకే ఉంచుకోవాలి. సో ప్లీజ్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ బట్ లెర్న్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ అదర్స్. కంపారిజన్ కి లెర్నింగ్ కి చాలా తేడా ఉంది. మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు మనని వేరే వాళ్ళతో. మనం మంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉండాలి. అండ్ బీ యువర్ సెల్ఫ్ ఎప్పుడు. అండ్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. మనం ఎప్పుడైతే మనకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటామో, మహిళలు అనేటోళ్ళు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే మనకి నో వన్ విల్ రెస్పెక్ట్ అస్. అంతే కదా. మనకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్తేనే 100% ఆపోజిట్ వ్యక్తుల దగ్గర నుంచి మనకు రెస్పెక్ట్ వస్తుంది. సో మనం ఎప్పుడు తక్కువ కాదు. బీ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, దెన్ యూ విల్ గెట్ ద సేమ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. అండ్ చాలా ధైర్యవంతులం మనం. కొన్ని సిచ్యువేషన్స్ వచ్చేసరికి చాలా డల్ అవుతూ ఉంటాం. ఆ డల్నెస్ పోవడానికి ప్లీజ్ కీప్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్.
ఆ స్మైల్ అనేది మనకి ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఇస్తా ఉంటది. స్మైల్, ఆ స్మైల్ మన ఫేస్ లో చూడంగానే చాలా మంది మన దగ్గర నుంచి చాలా కాన్ఫిడెన్స్ తీసుకుంటారు. కాబట్టి ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉందాము. మనం పాజిటివ్ గా ఉంటే 100% మన చుట్టూ ఉన్న వాళ్ళు పాజిటివ్ గా ఉంటారు. ఎందుకంటే అమ్మ ఒక పిల్లర్ లాంటిది హౌస్ లో. అమ్మ కనుక డల్ గా ఉంటే ఆ ఫ్యామిలీ అంతా డల్ అవుతుంది. కాబట్టి ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా ఎప్పుడు సంతోషంగా ఉండండి. అండ్ ఇక్కడ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఫీల్డ్ లో మహిళలు ఉన్నారు అండ్ రాజకీయంలో కూడా మేము ఉన్నాము. దీనికి కారణం శంకరన్న లాంటి వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీలాంటి వాళ్ళు మాకు ఎంకరేజ్ చేయకపోతే మేము ఇక్కడ ఉన్నాము. 100% మా బ్యాక్ సపోర్ట్ మా ఇంట్లో ఉంటారు. వాళ్ళ బ్యాక్ సపోర్ట్ లేకపోతే మేము ఈ పొజిషన్ లో ఇక్కడ ఉండలేము. కాబట్టి మహిళా దినోత్సవం రోజు అందరు ఆల్ మెన్ కి కూడా నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటాము. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంత మంచి అవకాశం మహిళా దినోత్సవం రోజు నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. జెంట్స్ కి కూడా, ఎందుకంటే ఆ భాగస్వామి మన వెంబడి లేకుంటే గడప లేనిది తలుపు ఉండదు, తలుపు లేనిది గడపకు అందం రాదు. అలాంటి రోజు ఈ రోజు. యాక్చువల్ స్త్రీ అంటే నా దృష్టిలో ఇస్త్రీ లాంటిది, ఇస్త్రీ పెట్టేలాంటిది. తను కాల్తది, లేకిన్ బట్టని ఒక రూపానికి చేరుస్తుంది. నా తెలుగు అర్థమవుతుందా? మీరెవరు చప్పట్లు కొట్టకుండా నేనేదో పని మాట్లాడేది. ఇస్త్రీ పెట్టలాంటిదండి. ఎందుకంటే ఇస్త్రీ తను హై రేంజ్ లో 6 నంబర్ పైన కాలుతుంది, కానీ ఏ బట్టకి ఏ రూపాన్ని ఇయ్యాలో ఆ రూపాన్ని ఇస్తుంది, కానీ బట్టకు కాలవదండి, తను కాలిపోతుంది. ఇది స్త్రీ జీవితం. ఇంకొకటి, ప్రపంచంలో బటర్ఫ్లై ఉంటుంది కదా, సీతాకోకచిలుక, చాలా అది పరిగెడుతున్నా కొద్ది దాని నెంబర్ పరిగెడతారు జనాలు. అది స్త్రీ యుక్త వయసు ఉన్నప్పుడు జనాలందరూ అంతగా ఆస్వాదిస్తారు వాళ్ళని. ఆ తర్వాత దాని రెక్కలు ఊడిపోయినాయంటే అది గొంగడి పురుగులాగా మారిపోతుంది. మన అన్నవాడు తన అన్నవాడు కూడా చీదరించుకుంటూ ఉంటాడు. కానీ ఒక్కసారి ఆ స్త్రీకి బటర్ఫ్లై గా రెక్కలున్నప్పుడు ఎంత ప్రేమించే వాళ్ళమో, ఆ స్త్రీకి ప్రతి రూపకంగా తల్లి, చెల్లి, నానమ్మ, అమ్మమ్మ, అక్క ఏ రకంగా ఆస్వాదించిన బంధాలన్నీ కూడా ఉంటాయో, ఆ బంధాల మాదిరిగానే ఆవిడ కొంచెం ముసలి రూపకంగా అయినప్పుడు కూడా దానికి బటర్ఫ్లై రాగానే మీరు ఒక చూసి నవ్విచ్చినారంటే వాళ్ళు మీ తోటి సహాయ సహకారాలు చర్చంత వరకు ఇస్తారండి. లేడీ ఈజ్ నాట్ లైక్ దాట్. మొత్తం ప్రపంచంలో జీవితంలో 3 రకాలైనటువంటి మందులండి నా దృష్టిలో. ఒకటి తాగే మందు, ఒకటి తినే మందు, ఒకటి తాగే మందండి, ఒకటి తినే మందు, ఒకటి వెంబడి తీసుకొని వెళ్లే మందు. మనిషి ఎప్పుడైనా సరే 3వ మందుకు ఎక్కువ పైసలు ఖర్చు చేయాలా. దట్ ఈస్ కాల్డ్ ఆశీర్వాదపు మందు. ఈ 3వ మందుకు మనము మన జీవితము ఎక్కువ శాతం వెచ్చించినట్టయితే మనము చనిపోయిన తర్వాత కూడా ఆ మందు జనాలు కొంటూనే ఉంటారు, ఆస్వాదిస్తూనే ఉంటారు, గుర్తు చేసుకుంటూనే ఉంటారు. మీ అందరికి కూడా, మీ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా దట్టు మనని ఇక్కడ పిలిచి మనకు ఆనర్ చేసేటటువంటి మన వీరపల్లి శంకరన్న గారు మరియు ఈ సభని అరేంజ్ చేయడానికి ఎంతమంది అయితే సహాయ సహకారాలు అందించారో, మనతో పాటు వాళ్ళకు కూడా అల్లా ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో మరియు నిండు నూరేళ్లు ఇంకా చాలా మందికి జీవితాలు ఇవ్వాలని నేను అల్లాతో ప్రార్థిస్తున్నాను. ప్రోగ్రామ్ ని ఇక్కడ క్యాంపస్ లో చేసిన శంకరన్నకు ధన్యవాదాలు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి
మేమే చేసుకుంటున్నాం. ఫస్ట్ టైం మా మండల్ వైజ్ కానీ కాన్ఫరెన్స్ వైజ్ కానీ మేము అందరం కలిసి చేసుకునేవాళ్ళం. ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు ఇక్కడ పిలిచి మాకు చేయడం చాలా గర్వంగా ఉంది. అందరిలో ఉంది మహిళలకు ఎంత గౌరవం ఉంది అనే విషయము. శంకరన్న విషయంలో చాలా ధన్యవాదాలు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇక్కడ ఉన్న మహిళలందరికీ. మహిళా దినోత్సవం అంటే ఇప్పటివరకు విషయాలు చెప్పినట్టు స్త్రీ అనే ఒక శక్తి, ఇవన్నీ మన పురాణాల నుంచి కూడా తీసుకొచ్చిన కాలం నుంచి మహిళలకు అక్కడనే గౌరవం ఉంది. కాకపోతే మహిళలని కొంచెం ముందుకు తీసుకురావాలి. మీ అందరి సపోర్ట్ ఉంటేనే మహిళలు కూడా ముందుకు రాగలుగుతారు. వాళ్ళ సపోర్ట్ లేకుంటే ఏం చేయలేరు అనమాట. వంటిల్లకే శాశ్వతం అవుతారు. ఎందుకంటే మేము ఈ పొజిషన్ లో ఉన్నామంటే మాకు కూడా ఇంతకు ముందు మాకు ఏం తెలియదు. మాకు అసలు మేము కూడా మామూలుగా హౌస్ వైఫ్స్ మాకు ఏం తెలియదు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత రాజకీయం అంటే ఏంటి, బయటికి సొసైటీకి వెళ్తే ఎట్లా ఉంటారు, ఎవరు మాట్లాడతారు, ఎవరు ఎట్లా మాట్లాడతారు, మనం వెనకాల ఎవరు మాట్లాడతారు, మన గురించి ఎలా మాట్లాడతారు అన్ని మేము ఇక్కడ నుండి తెలుసుకోవడం జరుగుతుంది. ఇదే సపోర్ట్ మాకు ఇంకా ముందుస్తే కూడా మేము ఇంకా మంచి మంచి ప్రయోజనాలు చేయగలుగుతాము. అన్ని క్లాస్ ఫస్ట్ లో కూడా మహిళలు చిన్నప్పటి నుంచి కూడా 10th క్లాస్ ఎవరు వచ్చినా లేడీసే ఫస్ట్ వచ్చినాడు, గర్ల్స్ ఫస్ట్ వచ్చినాడు, బాయ్స్ ఫస్ట్ వచ్చినట్టయితే ఇప్పటి వరకు రాలేదు ర్యాంక్లలో కూడా. ఇంకొకటి ఏంటంటే ఉమెన్ అంటేనే ఉమెన్ లోనే మెన్ ఉన్నాడు అనమాట. అంటే వాళ్ళు లేని మనం ఏం చేయలేము. కాబట్టి బ్యాక్ సపోర్ట్ వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు కూడా ఎవ్వరు ఆశావాదం కావద్దు. ఏదైనా మీకు టాలెంట్ ఉంటే దాన్ని కొంచెం ముందుకు తీసుకురండి. మీది కొంచెం మీరు చెప్పండి, ఇంట్లో చెప్పి నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇది చేయగలుగుతా మీరు అని చెప్తే వాళ్ళు కూడా ఏదైనా సహాయ సహకారాలు చేయగలుగుతారు. మీరు ఏం చేయకుండా మేము వంటిలకే శాశ్వతం అయితే మనం ఇంకా ముందు మనం ఏం చేయలేం. కాబట్టి ఇంకా మంచి మంచి ప్రయోజనాలు ప్రతి ఆఫీసర్ ఇక్కడ ఉన్న చూసిన పోలీసు కానివ్వండి, వైద్య రంగంలో కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, అన్నిట్లో ఒక్కొక్కరు ఖచ్చితంగా మహిళలు ఉన్నారు. పైలట్లు కానివ్వండి, అందరూ చాలా మహిళలు ఇంకా ముందుకు వస్తున్నారు. కాబట్టి మీరు మీ పిల్లలకు కూడా నెక్స్ట్ ఏం చేయాలన్నా ఏది కావాలన్నా ఒక చదువుకే శాశ్వతం కాకుండా వాళ్ళకి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ పైకి తీసుకొచ్చి మహిళలను ఇంకా కొంచెం పెద్దగా చేస్తే ఇంకా చాలా బాగా మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు జరుపుకోగలుగుతాము. ఈ కార్యక్రమం జరిపినందుకు కూడా శంకరన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మమ్మల్ని కట్టించి మాకు సన్మానాలు చేస్తున్నారు కాబట్టి చాలా ధన్యవాదాలు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 1908వ సంవత్సరంలో న్యూయార్క్ సిటీలో 15,000 మంది కార్మిక మహిళలు మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి, ఓటు హక్కు కావాలి, పని గంటలు తగ్గించాలని విరోచిత పోరాటం 2-3 సంవత్సరాలు విరోచిత పోరాటం చేసి 1910వ సంవత్సరంలో 17 దేశాలకు సంబంధించిన ఒక విస్తృత స్థాయి సమావేశం, అక్కడ 100 మంది మహిళలు అటెండ్ అయ్యి మనకు ఖచ్చితంగా పని గంటలు తగ్గించాలి, 18 గంటలు 16 గంటలు పనిచేస్తున్న సందర్భంలో పని గంటలు తగ్గించాలి, మనకు వేతనం పెంచాలి, మనకు ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదన పెట్టడం అనేది జరిగింది. ఒక మహిళ క్లారా జెట్కిన్ అనే మహిళ ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదన పెడితే ఐక్యరాజ్య సమితి ఆమోదించి ఖచ్చితంగా మనము ఈ ప్రతిపాదనను ఆమోదించాలి, ఖచ్చితంగా మహిళలకు ఈ హక్కు కల్పించాలి, ఓటు హక్కు ఉండాలి, పని గంటలు తగ్గించాలి, పని గంటలు తగ్గిస్తేనే ఇంట్లో అన్ని వసతులు చేసి మరి పనికొచ్చేది మహిళ. ఇప్పటికి కూడా అక్క వాళ్ళు కండక్టర్లు ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, అనేక డిపార్ట్మెంట్లలో ఉన్నప్పటికీ కూడా ఇంట్లో వంట పని ఇంటి పని చేసిన తర్వాతనే బయట వర్క్ చేయాలి. అంటే 2 పాత్రలు పోషిస్తుంది మహిళ. అందుకని ఇలాంటి ప్రతిపాదనలు పెట్టిన సందర్భంగా క్లారా జెట్కిన్ పెడితే ఐక్యరాజ్య సమితి ఆమోదించి ఈ మహిళలకు ఈ హక్కులు ఖచ్చితంగా కల్పించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి ఆమోదించడం అనేది జరిగింది. 1911వ సంవత్సరంలో మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖు ఖచ్చితంగా జరుపుకోవాలి అని చెప్పేసి ఒక 5 దేశాలకు సంబంధించిన మహిళలు ఐక్యరాజ్య సమితి ఆమోదించిన తర్వాత మహిళా దినోత్సవం చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత అన్ని దేశాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని అంటున్నాం. మనం ఇప్పుడు కూడా పని ప్రదేశాల్లో అక్క వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పాలి. పని ప్రదేశాల్లో వేధింపులు, వాళ్లకు టార్చర్లు, ఇబ్బందులు, బయట పనిచేస్తున్న సందర్భంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇంకో విషయం చెప్పదలుచుకున్నా, అయితే మహిళలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎంపీపీలుగా
రాష్ట్రపతులుగా ప్రధానమంత్రులుగా పనిచేస్తున్న సందర్భంలో అక్కడ కూడా వాళ్ళకి ప్రోత్సాహం లేదు. ఎందుకంటే భర్తలు వార్డ్ నెంబర్లు అవుతారు, మహిళనేమో వార్డ్ నెంబర్ పేరుతో ప్రచారం అవుతుంటది, ఎవరైనా అంటే వార్డ్ నెంబర్ అని పేట ప్రచారం అవుతుంటది. అట్లా కాకుండా అందరూ సోదరులు కూడా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి రాకుండా చూసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన సీఎం గారు ఇప్పుడు మన మహిళలను ప్రోత్సహిస్తూ మహిళలకే అన్ని ఉండాలి, ఆర్థికంగా సామాజికంగా బాగా డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఫ్రీ బస్సు, గ్యాస్ 500కే, అట్లే సహాయక సంఘాలకు బస్సుల ఏర్పాటు కూడా చేయబోతున్నారు. ఇందిరమ్మ ఇల్లు కూడా ఆడవాళ్ల పేరు మీద ఉండాలి. మహిళలకు 15-20 లక్షలు లింకేజీ లోన్లు ఇవ్వాలని చెప్పేసి మహిళలకు ప్రోత్సహిస్తూ అన్ని పథకాలు మహిళల పేరు మీదనే పెట్టడం అనేది జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో వీళ్ళు ప్రోత్సహిస్తేనే మేము పెట్టుకోతాం, వీళ్ళు ప్రోత్సహిస్తేనే మేము ముందుకు అడిగేస్తాం అనేది కాకుండా మహిళలు స్వయం శక్తితో ఎదగాలని చెప్పేసి ఇంకొకటి ఇది నిరసన కార్యక్రమం కాబట్టి నేను ఒకటి ఎమ్మెల్యే గారి ముందు పెట్టదలుచుకున్నాను. అయితే అన్నా, ఇప్పుడు పేదలు పెళ్లి చేయాలంటే గతంలో ఎన్ని లక్షల కట్నం ఇస్తారు అని అడిగేటోళ్ళు, ఇప్పుడు ఎన్ని తులాల బంగారం పెడతారని అడుగుతున్నారు. ఆ బంగారం రేటు కొద్దిగా తగ్గించి పేదవాడి కొనే స్థితిలో ఉండాలని చెప్పేసి అన్నకు ఒక ప్రతిపాదన పెడుతూ నిరసన కార్యక్రమం కాబట్టి ఇది ఉత్సాహం కాదు, నిరసన కార్యక్రమం, మహిళా హక్కులను ముందు పెట్టేదే నిరసన కార్యక్రమం. అందుకనే ఇది ప్రతిపాదన పెడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అంటే నోటిఫికేషన్ ఉందని ముందే తెలుసు కాబట్టి సార్ ప్రిపరేషన్ ముందే ఉంటుంది. మాట్లాడాలని ముందే తెలుసుంటే ప్రిపేర్ వచ్చినాను, ఇంకా బాగా మాట్లాడేదాన్ని. అయితే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఇక్కడ మీ ముందు ఇలా నిలబడడానికి రీజన్ మా ఫ్యామిలీ, అందులో ఎస్పెషల్లీ మా ఫాదర్. ఆయన ఎంతో కష్టపడి, మాది చాలా పూర్ ఫ్యామిలీ సార్, అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా నాన్నగారు ఎంతో కష్టపడి, అది కూడా మా అమ్మ సహాయంతోనే, అందులో మా అమ్మ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళిద్దరిలో నాకు ఎవరు ఎక్కువ ఇష్టం అంటే మా ఫాదరే. మేము మొత్తం నలుగురం సార్. మా సిస్టర్స్ ఇద్దరు కూడా ఎంప్లాయీసే, గవర్నమెంట్ ఎంప్లాయీస్. మా నాన్నని ఇన్స్పిరేషన్ గా తీసుకొని, మా నాన్నకి ఇన్ ఫ్యూచర్ లో మాకు పెళ్ళైన తర్వాత మా నాన్నగారి మీద మేము డిపెండ్ కావద్దు, సెల్ఫ్ గా మా అంతలో మేము ఏదో ఒక పొజిషన్ లో ఉండాలి, ఫైనాన్షియల్ గా వాళ్ళ మీద ఎప్పటికీ డిపెండ్ కావద్దని ఒక గోల్ తోనే మేమందరం గవర్నమెంట్ జాబ్లలో రావడం జరిగింది. ఈరోజు నేను మా నాన్నగారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోలేదు. ఈ సందర్భంగా మీరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్లనే నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సంగారెడ్డి జిల్లా మా ప్రాపర్ అక్కడే చేశాను. ఇక్కడ రంగారెడ్డి అంటే చాలా మంది ఇష్టపడేవాళ్ళు, కానీ మేము భయపడ్డాం మా సొంత డిస్టిక్ వదిలేసి మేము ఇక్కడ వస్తే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అని. ఎందుకంటే మా ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎట్లానో తన సొంత జిల్లా పరాయి జిల్లా అనేది. కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా నేను 25 సంవత్సరాలు చేసినంత సర్వీస్ కంటే ఇక్కడ 1 సంవత్సరం చేసిన సర్వీస్ మన ఎమ్మెల్యే గారి తరఫు నుండి నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. మా సార్ చాలా మంచి వాళ్ళు, అసలు ఎంత పాజిటివ్ గా ఉంటారు నేను చెప్పలేను అని ప్రతి మిగతా కాన్స్టిట్యున్సీ వాళ్ళకు కూడా చెప్తుంటాను. సార్ నిజంగా చాలా ఇవాళ మేము ఇంతవరకు 1 year లో మీతో సన్మానించుకోగలుగుతున్నాం అంటే అది మీ యొక్క ప్రత్యేకతనే, కానీ మా ప్రత్యేకత కాదు సార్. మేము గత 25 సంవత్సరాల నుండి ఇదే కార్యక్రమం చేస్తున్నాం, కానీ మేము ఇంత ప్రశాంతంగా, ఇంత టెన్షన్ లేకుండా, అధికారులను కూడా ఇంత ప్రశాంతంగా చేస్తున్నాం అంటే దానికి మీరు మరి మీ తరఫున ఉన్నటువంటి నాయకులందరూ మా సపోర్ట్ ఉండడం వల్లే ఇది జరుగుతుంది సార్. ఎప్పుడైనా అధికారులు మరి నాయకులు అనేవాళ్ళు, ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్ మెంబర్స్ కలిసి ఉంటేనే మన రాష్ట్రం అన్ని విధాల పురోగతి చెందుతుంది అని తెలియజేస్తూ సార్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నందిగామ కొత్తూరు మండల్ చూసుకుంటాను సార్. మాకు వర్క్ చేయడమే వస్తుంది, మాట్లాడడం రాదు. ఏదేమైనా నేను గత 21 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను సార్. ఇంతకుముందు డిజైన్స్ లో వర్క్ చేశాను చాలా కాలం. ఫీల్డ్ సర్వీస్ కోసం అని చెప్పి షాద్నగర్ రావడం జరిగింది. అండ్ మన ఎమ్మెల్యే గారు, ప్రియతమ ఎమ్మెల్యే గారు ఎంతో కోఆపరేషన్ ఇస్తున్నారు.
కొత్త వర్క్స్ ఏమైనా ప్రపోజ్ చేసినా ఇమీడియట్ గా మళ్ళీ మినిస్టర్ గారి దగ్గర దృష్టిలోకి తీసుకెళ్లి దానికి శాంక్షన్స్ ఏర్పడడానికి కృషి చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. మహిళలు ఎప్పుడైనా కూడా అన్ని రంగాల్లో ముందున్నారు. మాకు ఈ ఒక్కరోజే కాదు మహిళా దినోత్సవం, ప్రతిరోజు మహిళా దినోత్సవం. మాకు మేము ఈ స్టేజ్ లో ఉన్నాము అంటే బ్యాక్ సపోర్ట్, నిజంగా విశాల గారు చెప్పినట్టు బ్యాక్ సపోర్ట్ చాలా ఉంది. ఇంటి నుంచి ఎంకరేజ్మెంట్ గాని, మా నాన్నగారికి మేము ఇద్దరమే అమ్మాయిలము. మమ్మల్ని కొడుకుల్ని పెంచినట్టే పెంచినారు, మళ్ళీ పెంచినట్టు పెంచలేదు. అందుకనే మేము సివిల్ ఇంజనీరింగ్ చేసి ఈ రంగంలోకి రావడం జరిగింది. మొదట అడుగుపెట్టి సర్వేలు చేసి ప్రాజెక్ట్స్ నిర్మిస్తేనే మనకి ఇప్పుడు వచ్చే భారీ ప్రాజెక్టులు కూడా ప్రతిదీ కూడా డిజైన్ చేసేది కానీ ఇచ్చేది మహిళా ఇంజనీరింగ్. ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి మహిళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దలు చాలా మంది మాట్లాడారు. ముఖ్యంగా ఒకటి ఏంటంటే మహిళలు తన ఆరోగ్యం పైన జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పైన ప్రతి మహిళ 40 years దాటిన తర్వాత ప్రతి సంవత్సరము కంపల్సరీగా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన చెకప్స్ అన్ని ఖచ్చితంగా చేయించుకోవాలి. మన భారతదేశంలో చాలా వరకు 50% మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం పైన చాలా వరకు జాగ్రత్త వహిస్తే వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది, స్కోప్ ఉంటుంది. అదే విధంగా పిల్లలకు మంచి విలువలు నేర్పించాలి తల్లి. ఎంతసేపు మనము ఆడబిడ్డ గురించి చెప్తున్నాం, అలా డ్రెస్ చేసుకోవాలి, ఇలా డ్రెస్ చేసుకోవాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి అని చెప్పేసి చెప్తున్నాము. అలా కాకుండా అబ్బాయి కూడా మన చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మనం నేర్పినట్లయితే, ఇంట్లోనే నేర్పినట్లయితే బయట సమాజంలో ఈనాడు జరుగుతున్న అకృత్యాలు కావచ్చు, అవమానాలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, అవన్నీ మనము తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నా విషయంలో శంకరన్న గారు ఒకసారి కొంచెం ఇబ్బంది పెట్టారు. కానీ ఒక పెద్ద సభలో 1000 మంది సభలో నా గురించి చాలా మంచిగా చెప్పారు. సరే, ఆమె గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నా అని చెప్తే ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక మహిళకు తను ఎంత గౌరవం ఇస్తారు అనేది కూడా నాకు అర్థమైంది. అదే విధంగా లాస్ట్ అక్టోబర్ లో మీటింగ్ పెట్టినప్పుడు 1000 మా అంగన్వాడీ టీచర్స్ అందరికి ఒక 50 మంది దాకా 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి సన్మానించడం జరిగింది. నాకు అనిపించింది ఇంత మహిళలు ఇంత గౌరవించే వ్యక్తి నిజంగా అంటే ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం. మా డిపార్ట్మెంట్ యాక్చువల్గా ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాది. ప్రతి సంవత్సరం మేమే మీటింగ్ పెడతాం, ఉమెన్స్ అందరినీ పిలుస్తాం, ఎమ్మెల్యే గారిని కావచ్చు, ఇతర ఇందాక మేడం ప్రియాంక మేడం చెప్పారు. నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మాత్రం ఇన్ని సంవత్సరం 8 years నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. 8 years లో మాత్రం ఇప్పుడే ఫస్ట్ గా నిర్వహించుకున్నాం. ఇంత మందిలో ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్. ఒకటి నా తరపున నేను ఆలోచించింది ఏంటిదంటే, ఇంతమంది అధికారులను అందరినీ పిలిపించారు. ఇది మనము కాలేజ్ లెవెల్లో గానీ స్కూల్ లెవెల్లో కానీ పెడితే ఏంటిదంటే పిల్లలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇంతమంది అధికారులు ఉన్నారు, ఈ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళు ఉన్నారు, ఏమి నేను ఫ్యూచర్ లో ఎంచుకోవాలి అనేది ఒక అవగాహన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకసారి మనము ముందు జరుపుకునేటప్పుడు అదొక్కటి ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు తెలిసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో గానీ ఎక్కడా గానీ ఇలాంటి అరేంజ్మెంట్ బై ఎమ్మెల్యే ఇక్కడ జరిగి ఉండదు ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సార్ ఫర్ అరేంజింగ్ దిస్ event here. It's a very great honor to us and a privilege to work under you. Sir, thank you sir for supporting in all aspects. And one more thing sir, మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సో ఆల్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ మా డిపార్ట్మెంట్ నుంచే స్టార్ట్ అవుతాయి. సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అంటే షాద్నగర్ కాన్స్టిట్యుయెన్సీ. సో ఎక్కడున్నా ఫస్ట్ షాద్నగర్ అని పిలుస్తారు. ఎనీ రిపోర్ట్ అయినా ఏదైనా that we can do with your support sir, and we expect you to support us in all our journey. Thank you sir for giving this opportunity. మహిళా దినోత్సవం లాగానే రోజు చేసుకోవాలి. ఇది ఒకటే రోజు ఆడవాళ్ళని చూస్తారు. నెక్స్ట్ అసలు రోజు ఎలా చేస్తున్నారో మీకు తెలిస్తే ఈ రోజు ఒక రోజే కాకుండా రోజు ఆడపిల్లల్ని గౌరవించడం చేసుకోవాలి. అది ఇంకొకటి మాకు అసలు ఉద్యోగులమా తెలియదు, కార్మికులమా తెలియదు.
మాకు దగ్గరికి వచ్చి కూడా మమ్మల్ని చేస్తలేరు సార్. మేము 14-15 గంటలు పనిచేస్తున్నాం సార్. మాకు ఇప్పుడు అక్క చెప్పింది పిల్లలకి గౌరవం నేర్పియాలని, కానీ మా పిల్లలు పడుకున్న ముందే వచ్చేస్తాము. మేము వెళ్లే వరకు పడుకుంటాము. మాకు పిల్లలది తెలియదు, మాకు ఫ్యామిలీ గురించి కూడా సరిగ్గా తెలుస్తలేదు సార్. నైట్ చీకటి అయినాక వెళ్తున్నాము. మేము వెళ్ళేది కూడా కొంతమంది మా ఆమె చూడ ఎట్లా పోతుందో చీకట్లా అని మమ్మల్ని చాలా అందుకే మాకు కొంచెం బస్ లో 150 మంది 160 మంది అసలు 15 గంటలు చేసే వరకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. అసలు చెప్పాలంటే నాకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. Thank you, sir. Thank you. We are very much thankful for your support and guidance. On behalf of all medical and health department, on behalf of our ANMs and ASHAs, I would like to extend gratitude towards you. Thank you, sir. Thank you for giving this opportunity. Show our work much more, sir. Thank you, sir. నేను మా ఇంట్లో ఉండేది 1 గంట, 23 గంటలు బయటనే తిరుగుతుంటా. మా ఊర్ల కన్నా వేరే ఊర్లలో ఉన్న అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు వాళ్ళే ఎక్కువ గుర్తున్నారు. ఎవరు చూడు నువ్వు తిరిగినంత ఎవరు తిరగరు, నువ్వు చేసినంత ఎవరు చేయరు. మా ఊరు పోలీస్ స్టేషన్లకు వెళ్తే వాళ్ళంటే రమాదేవి మేడం వచ్చింది అవుతుంది, అంజుష కాంచన అవుతుంది. ఏమంటారంటే మీరు 1 రోజు రాకపోతే మాకు ఎక్కడో ఉంటది మేడం, మీరు రోజు రావాలంటారు. మా ఎస్ఐ సార్ అట్లా అంటారు, సిఐ సార్ అట్లా అంటారు. హాస్పిటల్కి వెళ్తే మా డాక్టర్ అమ్మ అట్లా అంటది, ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ సార్ అట్లా అంటారు, ఎంపీడీఓ ఆఫీస్ లో కూడా మా ఎంపీడీఓ సార్ అలాగే అంటారు. ఈ మధ్యలో కొంచెం వెలుగు ఆఫీస్ నుంచి ఏపీఎం సార్ వాళ్ళు కొంచెం ఇచ్చేసి పిలిపించి అన్నకి ఒక మాట చెప్తే పిలిపించారు, సెటరైజ్ చేసేసారు. అందరు పిలిపించారు, 6 మండలాల ఏపీఎం లో పిలిపించారు, అందరితో మాట్లాడించారు. థ్యాంక్ యూ అన్న, మా మీద గౌరవం ఉంచి అట్లా చేపించినందుకు. ఇంకొకటి, మమ్మల్ని ఆడపిల్లలు అని ఎవ్వరు కూడా మాకు మీరు గౌరవం ఇవ్వకున్నా సరే మేము చేసే పనిని గుర్తుపట్టండి, మేము చేసే పనిని గుర్తించండి. ఈమెనే కదా అక్కడ పక్కకు పోదు ఉండు, నువ్వు ఉండముండు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే 28 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తున్నా నేను సీనియర్. అసలు అన్న యాదన్న గారు వీళ్ళ కడుపులో పుట్టినామెను, వాళ్ళ చేతిలో నేర్చుకున్నామెను. వీరేందర్రెడ్డి నాయన పాపరేట్గూడెం, లేమాండి అన్నంతరెడ్డి నాయన, కాకనూరు అన్నంతరెడ్డి నాయన, వాళ్ళందరూ నన్ను చిన్నప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఎంబటి తిప్పుకొని వాళ్ళు ఏ దారిలో నడుస్తున్నారు, వాళ్ళు ఏ పని చేస్తున్నారు నాకు చెప్పుకుంటూ వచ్చారు. అయినా నేను వాళ్ళని దాటి చేయలే. ఎన్ని నా మనసులు ఉన్నా కూడా నేను ఒకరికి చెప్పుకోను, ఎందుకంటే చూద్దాం అది ఎంతవరకు వస్తుందో. నా నుంచి కానప్పుడు నేను వాళ్ళకి చెప్తాను అనేది ఒకటి నా మనసులో పెట్టుకుంటా. అందరినీ నేను ఒకటే కోరుకునేది ఏంటంటే మహిళలని గౌరవించండి. ఈ ఒక్క రోజే కాదు, ఎల్లప్పటికీ వాళ్ళ పనిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారని నేను అందరినీ గౌరవించండి అని అన్నాను. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎంతవరకు పని చేస్తారు, వాళ్ళు నిజంగా వాళ్ళు ఆమె కోసం చేసుకుంటుందా, జనాలకు చేస్తుందా, రాజకీయంగా చేస్తుందా. నన్నైతే చాలా మంది ఏమంటారంటే ఎన్ని తెచ్చుకుంటుందో ఎమ్మెల్యేస్ ఆడతానుకో కుప్పలు లేదన్నా అందరూ అంటారు. నిజంగా చెప్పాలంటే 3 సంవత్సరాలు అయిందా ఇల్లు కూలిపోయి కిరాయి ఇంట్లో ఉండి నేను సర్వీస్ ఇస్తున్నా నేను. కానీ అది నేను చెప్పుకోను, అది వద్దు, చెప్పు పర్సనల్ అవసరం లేదు. థ్యాంక్ యూ అందరికి. మళ్ళీ ఒకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఉద్యోగస్తులందరికీ కూడా నమస్కారం అండి. మరియు ఈరోజు స్పెషల్గా మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇందాకనే మా మెడికల్ ఆఫీసర్ గారు మాట్లాడారు. మరియు నేను హెల్త్ సూపర్వైజర్గా 32 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను. అయితే ఈరోజు ఫస్ట్ టైము మహిళా దినోత్సవం సందర్భంగా అందరినీ పిలవడము మరియు ఇక్కడికి అందరినీ పిలిచి సన్మానం చేయడం, వాళ్ళ యొక్క సాధక బాధకాల గురించి తెలుసుకోవాలని అనుకోవడం మన ఒక ఎమ్మెల్యే గారి యొక్క చాలా ఆత్మాభిమానం గురించి చాలా గౌరవిస్తున్నాను. అయితే ఇంకొకటి ఏంటంటే మా డిపార్ట్మెంట్ నుంచి
ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ లో వీళ్ళందరూ ఉన్నారు అనేది ఒక చిన్న విషయం తెలుసుకున్నారు. కానీ కొన్ని ఏళ్ల నుంచి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆడవాళ్ళే చాలా బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్న రోగాలన్నీ కూడా అంటే డిప్టీరియా, పర్టూసిస్ ఇట్లాంటివన్నీ ఒక్కొక్క రోగము, మసూచి, ఇంకొకటి ఒకప్పుడు డయేరియా అని అంటువ్యాధులు వచ్చేది. అప్పుడు ఆ రోగం వచ్చింది ఊర్లో, అంటువ్యాధి డయేరియా అయింది అని అంటే ఊరే ఖాళీ చేసేవాళ్ళు. ఆ సమయంలో కూడా ఆ ఆరోగ్య మహిళలు అంటే ఆరోగ్య డిపార్ట్మెంట్ లో ఉన్న మహిళలు ప్రతి ఒక్క చిన్న గ్రామానికి చేరి అక్కడ ఆ వ్యాధులను నివారించడానికి చాలా సహకారం చేశారండి. ఆ తర్వాత మసూచి కట్టు వస్తే కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదంటే కూడా ఆ ఇంటికి ఆ తల్లి వెళ్ళి అంటే మహిళా ఆరోగ్య కార్యకర్త వెళ్ళి అక్కడ వాళ్ళను సేవలు అందించి వాళ్ళకి ఆ విధంగా ఏ విధంగా శుభ్రతతో ఉండాలి ఇవన్నీ ఒక హెల్త్ ఎడ్యుకేషన్ ఎప్పటి నుంచో చేయడం వలన ఈ రోజు నాడు చాలా పరిశుభ్రతకు వచ్చి అంటువ్యాధులు చాలా తగ్గిపోయినాయి. ఒకటి ఏంటంటే అంటువ్యాధులు తగ్గి లైఫ్ జనరేషన్ అంటే వీళ్ళు చేయడము, జంక్ ఫుడ్లు తినడము, లైఫ్ జనరేషన్ లో కొన్ని మార్పులు జరగడం వలన అంటువ్యాధులు కానీ ఎన్సిడి రోగాలు అంటే హైపర్ టెన్షన్స్, షుగర్స్ ఇవన్నీ వస్తున్నాయి. వీటి గురించి కూడా ఇప్పుడు మళ్ళీ మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇవన్నీ గుర్తిస్తున్న మన ఎమ్మెల్యే గారు ఈ మధ్యలోనే మమ్మల్ని ఇంకా మీకేమైనా మెడిసిన్స్ కావాలా అని అడిగారు. ఆ మెడిసిన్స్ కూడా మాకు సహకారం చేస్తామని చెప్పారు. ఆ విధంగా చేయడం వల్ల జనాలకు మేము కూడా కొంచెం సేఫ్ జరుగుతుందండి. ఆ విధంగా ఇట్లా అయితే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మహిళలను ఇప్పటికీ కూడా ఎట్లానే గుర్తిస్తూ అంటే ఎప్పటి నుంచో ఇప్పుడే చేయట్లేదు, ఎప్పటి నుంచో మిగతా డిపార్ట్మెంట్ లో కొంతమంది ఇప్పుడు వచ్చారు కానీ ఆరోగ్య డిపార్ట్మెంట్ లో మాత్రం కొన్ని ఏళ్ల నుంచి ఉన్నారు. అదొకటి వ్యాధి నిరోధక ఇంజక్షన్స్ ఇవ్వడం వలన ఇవాళ రేపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం వలన చాలా రోగాలు ఒక 7 రకాల 13 రకాల రోగాల దాకా నివారణ జరుగుతుందండి. అట్లాంటివి అవన్నీ కూడా మా ఆరోగ్య కార్యకర్తలే మేము ముందుండి పని చేయడం వలన నడుస్తుంది. మాది ఎప్పుడు ఎమర్జెన్సీ డ్యూటీయే. ఎప్పుడు ఎవరికి ఏమి దొడ్డికి వచ్చిందన్నా వాంతికి వచ్చిందన్నా ఏమంటారు ముందరుండాల్సిన పొజిషన్ అన్నట్టు ఇవన్నీ గుర్తించి ఇంకా మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి ఈ నియోజకవర్గంలో ఉన్న మా అందరికి మీ సొంత చెల్లెలలాగా భావిస్తూ మమ్మల్ని చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు సార్. ఇంకొకటి నా చిన్న రిక్వెస్ట్ సార్, మా పిల్లలు పాపం మా చిన్న 13 ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ జాబ్ లో ఉన్న వాళ్ళు పాపం ఉద్యోగం కొరకని నిన్న ఎగ్జామ్ రాశారు. దయచేసి వాళ్ళకు కూడా రెగ్యులర్ వచ్చే అవకాశం గురించి ఏమన్నా ఆలోచన చేయగలరని కోరుతూ, ఇంకొకటి ఈ సభ ఇంతమంది వచ్చి అందరు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ మమ్మల్ని కూడా ఇక్కడ సన్మానానికి పిలిచినందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి పొలిటికల్ గా ఇట్లా మాకేమీ అలవాటు లేదు. కాకపోతే మైనర్ ఇరిగేషన్ ఫీల్డ్ వర్క్ అనేసరికి కొద్దిగా భయపడ్డాం. అంటే ఎక్కడ రాజకీయ ప్రమేయం ఉంటుందో మాకు తెలియదు అందరితో మాట్లాడడం అన్నట్టుగా. కానీ సార్ మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నాకు క్యాంప్ ఆఫీస్ పక్కనే ఆఫీస్ ఉందంటే కూడా మేము కొద్దిగా భయపడ్డాం ఫస్ట్. రాజకీయ ఎమ్మెల్యే గారు పక్కనే ఉంటే ఏదో రకంగా ఇబ్బంది వస్తుంటది అని. కాకపోతే మాకు సారు మాకు చాలా సపోర్టివ్ ఉండి మాకు ఎప్పుడు ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక మహిళను నీటితో పోల్చాలని నా ఉద్దేశం. ఎందుకంటే నీరు ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని సంతరించుకున్నట్టే మహిళ ఒక కుమార్తెగా, భార్యగా, తల్లిగా, కోడలిగా, మళ్ళీ అత్తగా అన్ని రకాల బాధ్యతలు వహిస్తుంది. అంటే తను ఏ రూపంలోకైనా ఈజీగా వదిలిపోగలదు. అంత గొప్ప సహనము, శక్తి స్త్రీకి ఉన్నాయి. అయితే మహిళను సన్మానించుకోవడం మనకు ఇప్పుడో కాదు, పురాణాల నుంచి కూడా మన మహిళను ఎప్పుడు మనకు పెద్దపీట వేశారు మన భారతీయ సంస్కృతిలో. మనము పార్వతీ పరమేశ్వరులు అంటాము, సీతారాములు అంటాము, లక్ష్మీ నరసింహ అంటాం, లక్ష్మీనారాయణ. మొదటి నుంచి ఆడవాళ్ళకు మన భారతీయ సంస్కృతిలో పెద్దపీట వేశారు. ఎప్పుడు ఉంటుంది, మనకు ఒక డే అనేది ఉండదు. ప్రతిరోజు కూడా తల్లిని, కూతుర్ని అభిమానంగా, ప్రేమగా చూసుకోవడం అనేది మనకి ఎవరు చెప్పలేదు. మనకు మొదటి నుంచి ఉంది అటువంటి మన భారతీయ సంస్కృతిలోనే అది ఉన్నది. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఇంకోటి ఏంటంటే వాటర్ ఎలాగైతే నీరు, మేము ఇరిగేషన్ వాళ్ళం కాబట్టి నీటి భాషలో చెప్తాం, నీళ్లు ఎలాగైతే
పారి బంజర్ భూములను సస్యశ్యామలంగా చేసి అక్కడ ఉన్న వాళ్ళని బతకడానికి, తాగడానికి, సివిలైజేషన్ అంటే వాళ్ళు ఇంప్రూవ్ కావడానికి ఫైనాన్షియల్ గా ఎట్లా అయితే సపోర్ట్ చేస్తుందో ఒక మహిళకు కూడా సరైన సహాయము, సహకారము ఇంట్లో గాని బయట గాని వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు అదే విధంగా పిల్లల జీవితాలు కానీ ఇంటిని తద్వారా సమాజాన్ని, దేశాన్ని కూడా బాగు చేస్తారని నాకు చాలా నమ్మకము. అలాగే జరుగుతుంది కూడా. మన దేశ ప్రధాని, రాష్ట్రపతి కూడా ఒక లేడీయే. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మన వింటూ ఉంటాం, ఎప్పుడు ఒక ఆడది తండ్రి సంరక్షణలోనో, భర్త సంరక్షణలోనో, కొడుకు సంరక్షణలోనో ఉండాలి అనేది వింటూ ఉంటాం. అది ఆమెను బలహీనం చేయడానికి కాదు. ఎప్పుడే కానీ ఒక అమ్మాయికి కానీ, ఒక ఆడవాళ్ళకి కానీ ఇంట్లో సపోర్టు, పెళ్లి వయసు వచ్చే వరకు తండ్రి సపోర్టు, పెళ్లి తర్వాత భర్త సపోర్టు, ఆ తర్వాత కొడుకు ఉంటే కొడుకు సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఏదైనా బయట ఈజీగా కొంచెం ఫ్రీగా పని చేసుకోగలుగుతారు. అది వాళ్ళని బలహీనం చేసినట్టుగా కాదు. వాళ్ళకు ఒక ఏంటంటే ఒక సంరక్షణగా వాళ్ళని పెట్టి వాళ్ళు సహాయం చేయకపోతే, వాళ్ళ సహకారం అందించలేకపోతే మాత్రం వంటింటి కుందేళ్ళలాగానే ఉంటారు. ఉమెన్స్ డే అని మెన్స్ కి ఎటువంటి గౌరవం ఇవ్వట్లేదు అని ఉద్దేశం కాదు. ఉమెన్ లోనే మెన్ ఉన్నారు, మెన్ లేకపోతే ఉమెన్ లేదు. ఈ అవకాశం ఇచ్చిన మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది ఇంతకు ముందు మహిళా శ్రామిక అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకోనబడింది. దాన్ని మనము మార్పు చెందిస్తూ ఇప్పటికీ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అయితే ఈ రోజు మనము ఇది సంబరమే కాకుండా ఇంతగా అంటే మన మహిళలు ఇప్పటి వరకు మనకు అందించిన విజయాలు అవన్నీ గుర్తు చేసుకునే రోజు. అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నా ఒక సలహా ఏంటంటే, ఇంతమంది అన్ని కేటగిరీస్ లో మహిళలు ఉన్నారు అన్నది అందరికీ తెలవాలి. అంటే మన ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ సెలెక్టెడ్ పిల్లలైనా పిలిపించి వాళ్ళ ముందర చెప్పిస్తే వాళ్ళకు ఒక ఐడియా వచ్చేసింది ఏంటంటే ఇన్ని రంగాలు ఉన్నాయా అని. ఇది అండ్ మా పర్సనల్ లైఫ్ లో మేము 5 ఆడపిల్లలం. మా డాడీ నమాజ్ చదివిస్తారు. మమ్మల్ని చదవండి మీరు అని మమ్మీ డాడీ అందరూ చాలా ఎంకరేజ్ చేశారు. మీరు ఎంతవరకు చదువుతారో నేను అంతవరకు చదివిస్తా అని మమ్మల్ని ఏమంటారు అనేది భాగ్య గోడపి కిత్నవి పైసా లగాతా అని అంటుంది. సో మేము అందరం 5 మెంబర్స్ సిస్టర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్నాము. అందరం గవర్నమెంట్ ఎంప్లాయీస్. చాలా హ్యాపీగా ఉంది. మా మమ్మీకి ఇక్కడ నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం, మా నాన్నకి. ఇంకా ఇక్కడ షాద్నగర్ మండలం వచ్చి మేము 6 months ట్రాన్స్ఫర్ లో వచ్చాను. వచ్చాక కాంప్లెక్స్ నుంచి మా రసూల్ సార్ నా పేరు పంపిస్తున్నానమ్మా అన్నారు. థ్యాంక్ యూ రసూల్ సార్. అండ్ మా ఎంఈఓ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంకా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మినిస్టర్ ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. ఎందుకంటే మంచినీళ్ళు కానీ వ్యవహారం కానీ వెనకటికి 74 మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఇక్కడ నీళ్లు ఎట్లా ప్రూవ్ చేయాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయాలి. ఒకటేంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరు ఒత్తిడి లేదు. ఒత్తిడి ఎందుకు ఇరిగేషన్ అంటే నాకు ఎక్కువ బిల్లు చెయ్యి, నేను ఎక్కువ తక్కువ చేస్తా, సిమెంట్ తక్కువ అంటే అది ఇంపార్టెంట్ మీ చేతి ఉంటుంది. నేను ఒక 55 కోట్లు పనిచేసిన ఒక ఎండిక మందం కూడా కదలదు. నేను మంచి జనాలకి చేసి వచ్చిన 30 ఏళ్ళు. ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం కొట్టుకపోతుండే 3 ఇంచులు సున్నం వసతులు. అందుకని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. నా దగ్గర 30-40 ఏళ్ళు నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. అని నేను ఇప్పుడు ఏమంటే మస్తు డబ్బులు సంపాదించి ఖర్చు పెట్టి లక్షలు బిల్లు చేసిన. నాకు 90 ఎకరాలు ఉన్నది, వ్యవసాయం సొంతం. నా భార్య వ్యవసాయం చేస్తుంది. ఇప్పుడు నేను పైసా నాకు 100 రూపాయలు ఇచ్చాను మా ఎమ్మెల్యే గారు. నేను ఎందుకంటే ఎమ్మెల్యే గారికి చాలా బోర్డు, ఎందుకంటే కష్టపడి బయటకు వచ్చాను. మీరు అంతా బోడుతుంది ఎమ్మెల్యే గారికి. మీ అభిమానము, మీ ప్రేమతోని, మీ అభిమానం అందరు కలిసి వేసిండి. అలా వద్దంటే కూడా మనం గెలిచిన మొట్టమొదటి బీద విద్యార్థి అంటే మన ఎమ్మెల్యే.
కష్టపడి బయటకు వచ్చాం. చిన్నప్పటి నుంచి మంచి నిజాయితీగా లేదు. మేము ఎట్లయితే మా గురువు రామ్దేవ్ సాబ్ మాకు ఎట్లా నేర్పిండో విద్యను గౌరవించేది, నా గురువులాగా ఆయనకు గురువు కూడా ఆయన. అంటే మేము తల్లిదండ్రులకు గౌరవించింది 9 నెలలు మోసి బయటకు మోసిందే తల్లి ఇంపార్టెంట్ మన గవర్నమెంట్. ఇప్పుడు కొడుకు కంటే ఇంపార్టెంట్ చెప్పినారు. కొడుకు గాని తల్లి గాని మేము 6 మంది ఆడపిల్లలు. తండ్రి గొప్ప కాదు, భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప. మీ యొక్క వరప్రసాదం మీ అమ్మ మీ నాయనది. కనుక అందరికంటే ఆడపిల్ల భగవంతుని ఇప్పుడు సీతారామ రామలక్ష్మణి మొట్టమొదటి పదము స్త్రీతోనే వస్తుంది. యశోద రామకృష్ణ అనేది అందరికంటే తల్లిని గౌరవించడం ప్రపంచంలో ఎప్పటికీ వానికి సాగు లేదు. అందుకే మన శంకర్ కూడా చాలా గౌరవం ఇస్తాడు. నాకు కొడుకు లాంటి వాడు. మళ్ళా ఒకసారి ఎమ్మెల్యే గెలిచి మీతో మళ్ళీ మీటింగ్ కోరుకుంటూ 50 నిమిషాలకు నమస్కారం. అందరికీ నా యొక్క నమస్కారం. మహిళా దినోత్సవ కార్యక్రమము ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరుపుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అందరూ రెగ్యులర్ గా మేము జర్నలిస్టులం కాబట్టి ఏ కార్యాలయానికి వెళ్ళినా కూడా మాతృమూర్తులు చాలా మంది మాకు కనిపిస్తుంటారు. వాళ్ళు ఏదైనా మనము ఏ సమాచారం అడిగినా వాళ్ళు చాలా అసలు ఏం లేట్ లేకుండా మాకు చాలా కరెక్ట్ గా ఇస్తారు. వాళ్ళు ఎక్కడ గాని ఏం గాని వాళ్ళు మహిళలు ఎంతో ఓపికగా ఉంటారు. నా భార్య కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, హెల్త్ సూపర్వైజర్. సో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు అనేది నేను కళ్ళారా చూస్తుంటాను. ఆమె ఏఎన్ఎం గా పనిచేసిన తర్వాత ఇప్పుడు సూపర్వైజర్ ఉంది. అన్నకు బాగా పరిచయము. అన్న ఇంటికి వచ్చి కూడా అన్నే తింటుంటాడు. శంకర్ అన్న వచ్చి అది బాగా మర్యాద ఇస్తుంటారు, తెలుసు అన్నకు. అయితే నేనేమంటున్నా అంటే మహిళా దినోత్సవం అక్క నాగలక్ష్మి మన నాగమణి అక్క చెప్పింది. శ్రామిక మహిళలు చేసిన పోరాటమే దాని ఫలితమే ఈరోజు ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా కీర్తించబడ్డది. కాబట్టి ప్రతి మహిళకు నేను నమస్కారం తెలియజేసుకుంటూ వారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఇక ఒక సాంగ్ వాడమన్నారు కానీ ఏం సాంగ్స్ ఉన్నాయన్నా? సాంగ్స్ అన్ని ఆడల గురించి పొగుడుతూ ఉన్న పాటలే ఎక్కువ మొత్తం ప్రపంచంలో. ఆత్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. రఘురాముడు లాంటి కొడుకు ఉన్నా తగిన కోడలమ్మలేని లోటు తీరాలి, సుగన రాశి సీతలాగా తాను కోటి ఉగాదులే నా గడపకు తేవాలి. మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే, మట్టెలతో నట్టింట తిరుగుతుంటే ఈ లోగిలి కోవెలగా మారాలి. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే కలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. కప్పటడుగులేసిన చిన్ననాడు అయ్యో తండ్రి అని గుండె కద్దుకున్నావు, కప్పటలుగులేస్తే ఈనాడు నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు. నింగికి నిచ్చెన వేసే మొనగాడినే, నింగికి నిచ్చెన వేసే మొనగాడినే, అయినా నీ ముంగిట అదే అదే పసివాడినే, అమ్మను మించి దైవం ఉందా. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా మహిళలను గౌరవించాలి, వారికి సన్మానం చేయాలని ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అందరినీ అంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఉంటే చాలా బాగుంటది. ఒక కాంగ్రెసే కాదు, వివిధ రంగాలలో ఉద్యోగాలు చేస్తున్న సోదరి సోదరులకు అమ్మలకు అందరినీ పిలిచి మనం గౌరవించాలన్న ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి వేదిక మీద తెలియజేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు
మహిళ ఈ ప్రపంచానికి సృష్టికి మూలకర్త అమ్మ. అమ్మ లేనిదే ఎవరం రాలేదు కాబట్టి ఆ అమ్మ అనే పాత్రనే ఈ ప్రపంచానికి దశ దిశ. మరి తల్లి జన్మనిచ్చేటప్పుడు వారి కష్టం వర్ణాతీతం. పుట్టుకతోని ఎవరం గొప్ప వాళ్ళం కాకపోయినప్పటికీ తల్లి బిడ్డను కన్న తర్వాత లాలించి పాడించి అన్ని విధాల ఓర్చుకొని పెద్ద చేసి ఇవాళ సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఆ స్వార్థంతో తన కన్న బిడ్డలను ఈ సమాజానికి అందజేయాలి, మంచిగా మన కుటుంబానికి ఉపయోగపడాలనే ఆలోచనతో నిరంతరం తన కడుపు ఒక పూట తినకపోయినా తన కన్న బిడ్డలకు పెట్టుకుంటది. కాబట్టి ఎంతో గొప్ప పాత్ర అంటే మనందరికీ తెలుసు. కొన్ని ఇవల్ల సమాజం మారింది, అభివృద్ధి చెందినం, దాని విలువలు మర్చిపోతా ఉన్నాం. కానీ పురాతన కాలంలో అమ్మ పాత్ర ఎంతో గొప్పదో అందరు మాట్లాడారు. ఒక పాట రూపేణా ఖాజా గారు మాట్లాడిన మాట దాని అంతరార్థం ఎంత ఉందో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి సమాజంలో మహిళలను చిన్న చూపు చూడడం, మహిళ వెటకారంగా మాట్లాడడం ఈ సమాజంలో ఒక దుర్మార్గం, ఒక దౌర్జన్యం, చిన్న చూపులు చూస్తా ఉన్నారు. కాబట్టి మహిళా శక్తి ఆ భగవంతుడికి తెలుసు, కొందరికి తెలియదు. కానీ మహిళా శక్తి ఇలా మనం ఆషామాష తీసుకోవడం లేదు. ఈ ప్రపంచాన్ని ఇవాళ రాజకీయంగా గాని అన్ని రంగాలలో కూడా వాళ్ళ పాత్ర చాలా గొప్ప పాత్రగా ఉంది. ఇలా రాజకీయాలలో చూస్తే మీరు అందరూ చూసింది, ఈ దేశానికి ఒక మహిళ ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో ఇప్పటికీ ఎవరు మర్చిపోలేని పరిస్థితి. ఇలా ఇందిరమ్మ ఇందిరమ్మ అంటే ప్రతి ఊర్లో ఏ ఊరు పోయినా ఇలా ఇందిరమ్మ అని అంటారు. అదే ప్రధానమంత్రులు నెహ్రూ ప్రధానమంత్రి అన్నారు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అంటే ఒక మహిళ వారికి ఉన్న శక్తి ఇలా ప్రతి ఒక్కరికి అందే విధంగా వారు సమాజంలో మార్పు రావాలి. మహిళ కూడా చదువుకోవాలి, ఒక ఒంటింటికి అంకితం కాదు. ఇలా మహిళ కూడా వారికి ఉన్న శక్తిని వెలిగి తీయాలి, సమాజానికి ఉపయోగపడాలి అని చెప్పి ప్రభుత్వాలు కూడా పనిచేస్తా ఉన్నాయి. ఇవాళ మహిళలు కూడా అన్ని రంగాలలో మంచి ప్రావీణ్యత కలిగి. ఇవాళ మా ఇరిగేషన్ డి గారు మాట్లాడారు అంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఇవాళ వారి లోపల ఉన్న అభిప్రాయం మనతో పంచుకుంది. విజయలక్ష్మి గురంగా మాట్లాడింది. వాస్తవానికి ఒక వేరే రకంగా కాదు, కొన్ని సందర్భంలో మీరు ఇట్లా ఉండాలమ్మని చెప్పడం తప్పింది తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. మా ఆల్య గారు మమ్మల్ని చైతన్యవంచే విధంగా కూడా మాట్లాడారు. అదేవిధంగా అనసూయక్క తన ఆవేదన వ్యక్తం చేసింది. అనసూయక్క ఎప్పుడో ఈ ఆవేదన వ్యక్తం చేస్తుందని తెలుసు, నాకు 5 ఏళ్ల కంటే ముందే తెలుసు. కాబట్టి అప్పుడప్పుడు మా వాళ్ళు చెప్తుంటా, మా మహిళల ముందలు పెట్టుండే అంటా ఉంటా, నేను చేసే కాదు చేస్తా ఉంటా. కాబట్టి అప్పుడప్పుడు నాగమానక్క రోడం కాక నడుము గట్టు నాకన్నా ముందలు నిలవడని చెప్తాను, నేను ఎంట నిలబడుతున్నా ముందలు నిలబడి చెప్తాను. అంటే స్వార్థంతో కాదు, అంటే వారి శక్తి కూడా కనబడాలి. వారు కూడా మహిళా కాంగ్రెస్ అందరూ కూడా ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి ఎప్పుడు చేదోడు వాదోడు వాళ్ళని నేను అక్కలుగానే చూసేది. వాళ్ళు నాకు అన్ని విధాలు కూడా సహకరించారు, ఎన్నడూ కూడా ఇన్కమ్ చేయలేదు. ఏ పని చెప్పినా ఎప్పుడు పిలిచినా వాళ్ళ పాత్ర ఆమోదయోగం. కాబట్టి ఇలా ఉద్యోగస్తులు కూడా ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, నేను అమ్మ తల్లి అని సంబోధిస్తా ఉంటా. ఇక బాధ్యతలు అనేది మీ అందరు తెలుసు. ఇలా ప్రభుత్వాలు మనకు కొన్ని బాధ్యతలను అన్ని డిపార్ట్మెంట్ ఇవాళ ఆశా వర్కర్లు ఉన్నారు. కరోనా అప్పుడు నేను చూసిన వారు నిజంగా కూడా చెప్పాలంటే చాలా కొందరు గొప్పలు చెప్తారు. కానీ ఆశా వర్కర్లు గాని నర్సులు గాని డాక్టర్లు కరోనా వచ్చినప్పుడు నేను కళ్ళారా చూసిన. వాళ్ళన్నిటికీ బరి తెగించి వాళ్ళు కరోనాలో పనిచేసారంటే వాళ్ళు నిజమైన మాతృమూర్తులు అని చెప్పి నేను ఈ సందర్భంగా
ఇవాళ కండక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు. వాస్తవం సమాజం మీ అందరూ తెలుసు, మీకు తెలియదేం లేదు. రుగ్మతలు ఎన్నో ఇలా సమాజంలో కుళ్ళు కుతంత్రాలతోని ఈ సమాజాన్ని నిర్మాణం చేస్తా ఉన్నారు. దాన్ని నివారించడం అంటే సాధ్యం అయితే లేదు. రోజు రోజుకి ఇంకా మీరు చూస్తా ఉన్నారు, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నా, ఎన్ని పవర్ఫుల్ ప్రభుత్వాలు వచ్చినా ఇలా మహిళ మీద ఏదైనా దౌర్జన్యం చేస్తే గుడ్లు వీక్తామన్నారు. గుడ్లు కాదు కదా, ఏమి కనీసం భయం కూడా పెట్టలేదు. అంటే సమాజంలో ఇలా రోజు చూస్తా ఉన్నాం, ఇలా కొందరు దుర్మార్గులు, కొందరు మనుషుల్లాగా లేరు. వాళ్ళు కూడా తల్లికి చుట్టపుట్టని వాళ్ళు కూడా వాళ్ళు జన్మనిస్తున్నారు, కానీ వాళ్ళ తలరాతలు వాళ్ళ చేతిలో లేకుండా పోతున్నారు. తల్లి ఎంతో, ప్రతి తల్లి జన్మనిచ్చి తన కొడుకు, తన బిడ్డ సమాజంలో పేరు ప్రతిష్టలు తేవాలని కలలు కంటా ఉన్నాయి. ఆ కలలు ఇవాళ ఇబ్బందులు పెడతా ఉన్నాయి. దుర్మార్గులు సమాజంలో ఉన్నారు కాబట్టి ఇలా మహిళలను అక్కడక్కడ ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరి దాన్ని నివారించడానికి ఇవాళ కూడా మహిళా ఉద్యోగస్తులు ఉన్నారు, ఇలా మహిళా మంత్రులు ఉన్నారు, మహిళా ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అయినా ఇంకా అనుకున్నంత స్థాయిలో మహిళలను రక్షణ కల్పించలేకపోతున్నాం అనేది నా అభిప్రాయం. అంటే ఒక మార్పు మనదారని ఇలా మీరు అన్ని రంగాలలో ఉన్నారు, ఇలా రాజకీయాల్లో ఉన్నారు, ఉద్యోగస్తులలో ఉన్నారు, కళారంగాల్లో ఉన్నారు, అన్ని రంగాలలో అయింది. కాబట్టి ఏ మార్పు రావాలన్నా పురుషుల వల్ల రాలేకపోతుంది. మహిళా మనుల ద్వారానే, అమ్మల ద్వారానే ఇవాళ ఒక మార్పు వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇవాళ మీరు అన్ని రంగాలు ఇలా చూడండి, మన షాద్నా నియోజకవర్గంలో చూస్తే ఒక ఉన్నతమైన చదువులలో మా ఆల్రెడీ ప్రియాంక గారు చెప్పారు, ముందంజలో ఉంటున్నాం, అన్ని మెరిట్ లో మేమే ఉంటున్నామని విశాల కూడా చెప్పారు. దానికి ఉదాహరణ కరెక్టే. ఇవాళ పాపరెడ్డిగూడెం ఒక అమ్మాయి, పద్మశాలి కుటుంబంలో పుట్టిన నిరుపేద అమ్మాయి ఎయిమ్స్ లో 2వ ర్యాంక్ సాధించింది. గొప్ప విషయం. ఒక లింగారెడ్డి కూడా మా అమ్మాయి కలెక్టర్ గా ఇవాళ, ఇంకొక పద్మశాల అమ్మాయి కలెక్టర్ గా సెలెక్ట్ అయ్యింది. మీరు ఆలోచన చేయండి. అంటే ఈ మధ్యలో ఈ 10-15 సంవత్సరాలలో చాలా పట్టుదల, ఇంకా అమ్మలు ఏదోటి సాధించాలని చెప్పి ఇవాళ మేమందరం కుటుంబాన్ని ఇచ్చిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. కానీ మహిళా అమ్మలు ఆ కుటుంబాన్ని బాగుపరుచుకుంటూ తన బాధ్యతను నిర్వర్తిస్తూ సమాజానికి మంచే జరగాలని కోరుకున్నది ఎవరైనా ఉన్నారంటే మహిళా సోదరులు. వాళ్ళ లోపల ఒక మంచితనం, ఒక మమకారం, ఒక ప్రేమను రాదు. ఇవాళ వేరే పిల్లలను ఇబ్బంది పెడితే ఈ తల్లి చెలిస్తే అయ్యో పాపం సమాజంలో ఎట్లా జరుగుతుందా అని చెప్పి రోధిస్తా ఉంటారు, బాధపడతా ఉంటారు, బాధను వ్యక్తం చేస్తా ఉంటారు. ఈ సమాజంలో ఎప్పుడు మార్పు వస్తా ఉంటుందని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మీ శాతం ఈ రాబోయే కాలంలో ఆ భగవంతుడు కూడా ఇలా మీ అందున మీకు అన్ని రకాలలో కూడా ఇవాళ ప్రాధాన్యత కల్పిస్తా ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా మార్పు వస్తుంది. దేనికైనా ఒక చరమగీతం పాడక తప్పదు. మనం అందరం చూసినాం ఒక రావణాసురుని యొక్క తంతు. ఏ యుగంలోనైనా చూసుకోండి, రాక్షసులు సంహరించడానికి, దుర్మార్గాల అంచువేతకు ఒక మహానీయులము ఎవరో ఒకరు పుడతా ఉంటారు. కాబట్టి ఇవాళ ఈ సమాజాన్ని, ఈ చెడిపోయిన సమాజాన్ని, అన్ని విధాలా చెడిపోయింది సమాజం, రాజకీయంగా చెడిపోయింది, అన్ని రంగాలలో చెడిపోయింది. ఈ సమాజాన్ని మళ్ళొక్కసారి దీనికి ఒక చర్మగీతం పాడాలి. సమాజ స్థాపన కావాలంటే మాతృమూర్తులుగా మీ పాత్రనే దానికి వర్తించాలి. కాబట్టి మీరే నాయకత్వం వహించాలి. కాబట్టి అన్ని రంగాలలో నేను అందుకే చెప్తాను, అవును వాస్తవానికి మీరు మాది అచంచలమైన మైండ్ మాది.
వచ్చిన డబ్బులు దాపెడుతుంది. ఇది రేపు భవిష్యత్తు తరాలకు పనికొస్తుందని చెప్పి పొదుపు చేస్తారు. మేము విచ్చలవిడిగా వ్యవహారం చేస్తాం కాబట్టి ఇవాళ ఈ దేశం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ గ్రామం, ఈ నియోజకవర్గం బాగుపడాలన్నా మీ యొక్క ఆశీర్వాదం ఉండాలి. మీరు మాకు మాతృమూర్తిలాగా, నేను ఎమ్మెల్యే లాగా మాత్రం ఎప్పుడు ప్రవర్తించం కూడా. ఇది నా యొక్క తత్వం. మీతో ఎందుకు వస్తే ప్రేమతో మాట్లాడి అమ్మా మీ పని మీరు చెయ్యండి, 1 గంట లేట్ వచ్చినా సరే మీ పని మీరు చక్కగా చేసుకోండి అని చెప్తా ఉంటాం. బాధ్యత మీ పాత్ర చాలా చక్కగా ఉంది. నాకు ఎవరితో కూడా, ఉద్యోగస్తులతో కూడా, ఇక్కడున్న మా నాయకులతో కూడా, ఎవరితో కూడా నాకు ఇబ్బంది లేదు. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మీ పాత్ర ఉంటే అది సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పి తప్పకుండా ఈ రోజు ఏదో కార్యక్రమాలు ఉన్నప్పటికీ అయినా మిమ్మల్ని పిలిచిన కాబట్టి మంత్రి ప్రోగ్రాం ఉన్నప్పటికీ ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసిన. ఈ ప్రోగ్రాం ని బాగా చేయాలని చెప్పినాం. వచ్చే సంవత్సరం ఇంకా దీన్ని చాలా చక్కగా అన్ని విషయాలు ముందే చర్చించి ముఖ్యంగా ఈ యొక్క మహిళా దినోత్సవం చాలా ఘనంగా, చాలా వైభవంగా భవిష్యత్తులో నడపాలి. మీరన్నట్టు కొందరందరూ చెప్పారు. ఈ యొక్క పిల్లల సమక్షంలో ఒక కాలేజ్ గాని, పాఠశాల విద్యార్థుల మధ్యలో అమ్మ యొక్క పాత్ర గురించి ఒక తెలిసినట్టుంటే అందరూ కూడా ఇన్స్పైర్ అవుతారని చెప్పడం అది కరెక్ట్ సజెషన్ మీరు అందరు ఇచ్చారు. కాబట్టి మళ్ళీసారి తప్పకుండా ఇంతమందే కాదు, చాలా ఇంకా ఎక్కువ మందిని పిలుచుకొని తప్పకుండా భోజనం పెట్టుకొని అందరినీ ఇన్స్పైర్ చేద్దాం. ఒక సమాజ స్థాపనకు ఉడత భక్తిగా మనమే ప్రయత్నం చేద్దామని చెప్పి కోరుకుంటూ, ఇలా ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఇలా మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి కృషి ఉంది. ఇలా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే, ఇలా మీ బిడ్డ, పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే, నేను ఈడ ఎమ్మెల్యేగా ఉన్నానంటే మీరందరూ ఇక్కడోళ్ళు ప్రతి ఒక్కరు ఆశీర్వాదం ఉన్నది. కాబట్టి ఇవాళ మీరేదైతే మాకు ఆశీర్వాదం ఇచ్చిండ్రో, మీ ఆశీర్వాదం మంచిగా ఉండాలి, మంచి ప్రజాపాలన కొనసాగాలి, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండాలి, మాకు రావాల్సిన హక్కులు రావాలి, మా కష్టాలను తీర్చాలి, మాకు గౌరవం ఉంచాలనేది ఏదైతే కోరుకున్నారో మీ దీవెనల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాము. ఇలా మీ ఆలోచన ప్రకారం ఇలా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది. ఉద్యోగస్తులకు గౌరవం పెంచడం, నాయకులకు గౌరవం పెంచడం, ప్రతి ఒక్కరిని ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగుతుంది. కాబట్టి ఎక్కడ అహంకారాన్ని పోకుండా, ఇవాళ ఎక్కడ నియంత్రణ ధోరణి లేకుండా, గడీల పాలన లేకుండా మీ ఆలోచన ప్రకారం ఇవాళ రాష్ట్రంలో ఎవరు కనివిని ఎరగనంత ఇందిరమ్మ మహిళా శక్తి సంఘాలను పిలిచి మహిళలను గౌరవించాలి, మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని ఒక సంకల్పంతో ఇలా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారు సీతక్క గారికి ఇవాళ చెప్పడం జరిగింది. ప్రతి మహిళ ఇలా గ్రామీణ స్థాయిలో ఇవాళ ఉద్యోగస్తులు అయితే వారి ఉద్యోగాలు సక్రమంగా నిర్వర్తిస్తా ఉన్నారు. మహిళా సంఘాలను ఈ 10 సంవత్సరాలను ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆ సంఘాలను, మహిళా సంఘాలను నిర్వీర్యం చేశారు. కాబట్టి ఇవాళ పెద్ద మహాసభ నిర్వహించి మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇవాళ కనువిందులుగా ఇవాళ ఆ యొక్క ఉత్సవాలు జరుపుతా ఉన్నారు. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. వచ్చే సంవత్సరం మీరందరూ చెప్పిన సూచనలు ఇంకా ఘనంగా ఇవాళ ఒక పూట ఏర్పాటు చేసుకొని అన్ని విధాల మీ అందరిని తృప్తిపరిచే విధంగా మా లోపాలు ఉంటే కూడా మీరు మాకు చెప్పొచ్చు. మా పరిపాలన అంటే ఒక ఎమ్మెల్యే కూడా తన బాధ్యతను ఏదన్నా
అడ్డదారిలో దొడ్డిదారులు ఏమైనా ప్రయత్నం చేస్తా ఉంటే మీకు ఇబ్బంది ఏమైనా అయినా ఉంటే కూడా నా దగ్గరకు వచ్చి చెప్పండి. నేను కూడా దాన్ని రెక్టిఫై చేసుకుంటాం, దాన్ని సరిదిద్దుకుంటాం. దేశ రాజాలు లేవు, అహంకారం ఏం లేదు, ఏదో ఇది గొప్పగా ఇది శాశ్వతంగా ఉంటాం అనేది ఏం లేదు. ఒక్కొక్కసారి ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పవారు, ఒక్కొక్కసారి అవకాశం ఇస్తా ఉంటాం. అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సన్వినియోగం చేసుకుని బాధ్యత నెరిగి ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండడానికే మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి ఎన్ని విషయాలలో కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ మేము చక్కగానే పరిపాలించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ చక్కటి పరిపాలన కొనసాగించడానికి మీ యొక్క ఆశీర్వాదం, మీరిచ్చే ఆశీర్వాదాలే మాకు బలంగా ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని మీరు ఎప్పుడు మీ కన్న బిడ్డగా, మీ కన్న సోదరునిగా మమ్మల్ని చూడాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఒకసారి ఇక్కడ శ్రీకృష్ణుడు యశోదా కృష్ణ. ఓకే వాళ్ళు మాత్రం ఫోటోలో ఉండాలి. రాఘవని ఇక్కడ ఇక్కడ ఉంది. నెక్స్ట్ వరకు అనౌన్స్మెంట్ చెప్పేసిన రెడీ ఉన్నారు వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా. వచ్చింది. నెక్స్ట్ అగ్రికల్చరా అందరు మంచిగా పంటలు పండించి ఇరిగేషన్ కూడా మొత్తం మీరు వేస్తున్నట్టు ఉండండి. నెక్స్ట్ ఆర్టీసీ, నెక్స్ట్ ఆర్టీసీ సార్ గ్రామ పంచాయతీ సిబ్బంది అయిన తర్వాత నెక్స్ట్ ఆర్టీసీ. పోలీస్ శాఖకు ఒక చిన్న విన్నపం. ఇక్కడ చూడండి అందరూ. లేట్ అవుతుంది. ఓకేనా? పోలీసు వాళ్ళు లాస్ట్ అనుకుంటా. ఇప్పుడు హోంశాఖ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరినీ రక్షణ కల్పిస్తారని వాళ్ళకు లాస్ట్ ఒక్కరినన్నా కొట్టాలని చెప్పాలి. ఒక్కరంటే లేరా?
మా సుశీల మేడం అయితే కొట్టలేదు. ఒకసారి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఢిల్లీలో పోయి రాజీవ్ గాంధీ ఇంటి దగ్గర ధర్నా చేస్తుంటే ఢిల్లీ పోలీసులు ఆంధ్రప్రదేశ్ మన బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అలాగే మాజీ జెడ్పీటీసీ గారు అలాగే మాజీ ఎంపీపీ గారు మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వీళ్ళందరికీ వస్తాగా అక్క వస్తా. విశాల మేడం గారు కూడా కూర్చోవాలి. పోలీస్ ఆమె మేడం గారు సన్మానం చేస్తారు అందరికి. వాళ్ళ స్థాయికి ఎదిగిరు అని మేము ఉన్నాం, మీకు పోలీసుగా నేను ఉన్నాం, మీకు భయపడకండి అని చెప్తున్నాను. కేశంపేటలో ఫోటోలు తీసుకొని కేశంపేట మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలని మా శ్రావణి మేడం గారు కూడా విశాల శ్రావణి రెడ్డి గారు కూడా సన్మానం చేయడం జరుగుతుంది. మంచిగా అంటే నాగమల్లి రావాలి కదల్లా. అందరికీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్క సైడ్ నిలబడాలి, లేడీస్ మనం ఒక సైడ్, వాళ్ళు ఒక్క సైడ్ మనం ఒక సైడ్. దయచేసి మనం అందరం కూడా అవతల సైడ్ పోవాలిగా. అప్పటి నుంచి మన మొగోళ్ళు చేతులు లేపండి, ఇంకా ఎందుకు నిలబడ్డారు? షాద్నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎత్ర నారింతి పూజంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడ మహిళలు పూజింపబడతారో కాపాడబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారే ఎక్కడికి చెప్తా ఉంటారు. ఈ మధ్యకాలంలో మహిళలు ప్రతి రంగంలో పూజింపబడుతున్నారు, రక్షింపబడుతున్నారు. అందుకు కారణం ఈరోజు మా నియోజకవర్గంలో శంకరన్న మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతి రంగంలో నుంచి మహిళలకు ఘనంగా సత్కరించారు మన శంకరన్న గారు. ఇదొక నిదర్శనం. షాద్నగర్ నుంచి మా ఎమ్మెల్యే గారు ఒక నిదర్శనంగా నిలబడి మహిళలకి ఒక పెద్దపీట వేస్తూ అందరినీ సత్కరించినందుకు మహిళా మండలందరి తరఫు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళలు ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఎల్లవేళలా ఎక్కడ ఉన్నా మీ ధైర్యమే మీకు అస్త్రంగా ఉంటుంది. కాబట్టి అందరికీ ఇక్కడున్న మహిళా మండలందరి తరఫు నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు అందరికీ షాద్నగర్ అలాగే రాష్ట్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్క మహిళ కూడా ఎక్కడో ఒంటిళ్ళల్లో ఉండాలని తీసుకొచ్చి కూడా ఇక్కడ మమ్మల్ని ఇంత పెద్దగా ఘనంగా చేయడము గర్వకారణము. ఎందుకంటే మహిళలు అంటే వంటింటికే పరిమితం అయ్యేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు మహిళలు ప్రతి రంగంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే సన్మానం చేసిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి స్వీపర్స్ కానివ్వండి, అలాగే డాక్టర్స్ కానివ్వండి, పోలీసులకు కానివ్వండి, కండక్టర్లు ఆర్టీసీ కండక్టర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు అందరూ కూడా మహిళలు ప్రతి ఒక్క రంగంలో ఉండడం మాకు గర్వకారణం.
ఎందుకంటే వాళ్ళందరూ ఒక్కొక్క ఓన్లీ రాజకీయ పరంగానే కాకుండా ప్రతి ఒక్క రంగంలో ఉండడం కూడా మాకు కూడా ఒక ఏంటంటే ఫ్యూచర్లో మా పిల్లలు ఏమైనా కావాలనుకున్నా, డాక్టర్ కావాలనుకున్నా, ఏది కావాలనుకున్నా, ఏ రంగం మీద ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే దానిపైన చూపించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమము ఇంతకుముందు కూడా మేము మా మండలం వైజ్గానే చేసుకునే వాళ్ళము. కాన్స్టెన్సీ వైజ్గా ఫస్ట్ టైం శంకరన్న ఆధ్వర్యంలో చేసుకోవడము, మా మహిళలను గుర్తించి శంకరన్న ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు శంకరన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ తరఫు నుంచి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు చాలా సంతోషం. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని షాద్నా నియోజకవర్గంలో కూడా మా నాయకురాళ్ళందరూ, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అదేవిధంగా విశాల గారు, ప్రియాంక ఎంపీపీ, జడ్పీటీసీ వాళ్ళందరూ కూడా మమ్మల్ందరినీ కూడా మేల్కొల్పి మనం మహిళలను గౌరవించుకోవాలి, మనం పిలుచుకోవాలి, సన్మానం చేయాలి, వారికి ఆనందపరచాలని చెప్పి వారి యొక్క సలహా మేరకే నేను కూడా క్యాంప్ ఆఫీసులో ఈ కార్యక్రమం అన్ని డిపార్ట్మెంట్ చాలా సంతోషం అనిపించింది నాకు. జీవితంలో ఏదన్నా మంచి సంతోషం ఇచ్చిన సందర్భం ఏదన్నా అంటే అన్ని డిపార్ట్మెంట్లో ఇంత గొప్ప ఉద్యోగస్తులు ఉండి వాళ్ళ లోపల ఉన్న మాటలు ఇలా చాలా వర్ణాతీతంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒక తమ్మునిగా, ఒక అన్నగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా చాలా వాళ్ళందరి మధ్యలో ఈ యొక్క మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. కాబట్టి మనమందరం కూడా ఇలా సృష్టికి మూలకర్త అమ్మ లేనిది ఏది లేదు. కాబట్టి అమ్మ తన ఒక పూట భోజనం లేకున్నా తన పిల్లలకు భోజన వసతులు ఏర్పాటు చేసి చదువు సంధ్యలు చెప్పించి సమాజం బాగుపడాలంటే మాతృమూర్తి ఇవాళ మనమందరం ప్రయోజకులుగా ఇవాళ అవుతున్నామంటే వారి యొక్క కృషి, వారి యొక్క ఘనత, వారి యొక్క ఓపిక, వారు జన్మనియడమే కాకుండా ఇవాళ ప్రతి బిడ్డను కంటున్నప్పుడల్లా తల్లి పునర్జన్మను వహిస్తూ ఉంటుంది. కాబట్టి అది వర్ణాతీతం. మనం తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళ మనం అందరం. కాబట్టి ప్రతి మహిళను గౌరవించుకునేది మన సాంప్రదాయం, మన సంస్కారం. ఇవాళ సమాజంలో కొన్ని రుగ్మతలు, కొన్ని దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక రోజు మహిళా శక్తి దాన్ని అంచివేతకు గురి చేస్తూ ఉంటారు. ఇంకా కొద్దిగా సమయం పట్టొచ్చు కానీ దుర్మార్గం అంతమైపోతూ ఉంటుంది. కాబట్టి మహిళలే ఆధిపత్యం చెలాయిస్తారు రేపు భవిష్యత్తులో అన్ని రంగాలలో, ఒక రాజకీయాలలోనే కాదు, ఒక కుటుంబంలోనే కాదు, సమాజంలో వారి పాత్ర చాలా గొప్పదిగా మారబోతూ ఉంది. కాబట్టి మనమందరం వారిని గౌరవించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి నేను ఒక ఎమ్మెల్యేగా వారందరినీ ఇలా నిజంగా కూడా చెప్పాలంటే వారికి సన్మానం చేసి వారికి పాదాభివందనాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది.